ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. యా, సో మొత్తానికి పాజిటివ్ రెస్పాన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ కాలర్స్ నుంచి కూడా కంప్లీట్ గా మన నిన్న డిఎన్ఏ షోలో పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. సో ఏం చెప్తారు? హైడ్రా ఉద్దేశం మంచిది, ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఉద్దేశం మంచిది, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, పార్కుల పరిరక్షణ, లేకపోతే ఏమంటారు చెరువుల పరిరక్షణ. దీన్ని కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు? చేయొద్దు, మీరు ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణ చేయొద్దు, ఏమంటారు చెరువుల పరిరక్షణ చేయొద్దు, పార్కుల పరిరక్షణ చేయొద్దు అని అనేవాళ్ళు ఉండరు కదా. ఇక్కడ కబ్జా చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, దానివల్ల బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు చేస్తున్న విధానం మీదే కదా విమర్శలు. అన్ని చోట్ల ఒక సమానంగా చూడట్లేదు అన్న దాని మీదే కదా. సో మొదట్లో దాన్ని ప్రూవ్ చేసుకునేందుకే నాగార్జున ఇన్కన్వెన్షన్ మీద దాన్ని నిలబెట్టం చేశారు. పళ్ళన్ రాజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి అయినా ఆయన దాని మీద కూడా హైడ్రా కొరడా జులిపించింది. బట్ ఆ తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చాయి రకరకాలుగా. అయితే ఒకటి, లీగల్ జ్యుడిషియరీ చెప్పిన దాన్ని పాటించట్లేదన్నది ఒక ప్రధాన ఆరోపణ. 63 కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రా చీఫ్ రంగనాథ్ మీద ఉన్నాయి. మంచి జరగలేదా అంటే జరిగింది. 1,50,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ జరిగిందని హైడ్రా చెప్తోంది. 1,50,000 కోట్లు అంటే అంతా ఇంత చిన్న అమౌంట్ కాదు కదా. సో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఎవరు కూడా జోలికి రారు. ఇప్పుడు రాజకీయ నాయకుల ఇన్కమ్ ఎట్లా పెరిగిపోయింది? ఇంతకుముందు అంటే కరప్షన్కు ఒక ఇండివిజువల్ కరప్షన్ ఉండేది. ఉద్యోగం పెట్టించాలంటే డబ్బులు తీసుకునేవాళ్ళు, ట్రాన్స్ఫర్ చేయాలంటే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కరప్షన్ శాండు, ల్యాండు, మైను, వైను, ఈ 4 అంశాల చుట్టూ తిరుగుతుంది. సో ఒక ల్యాండ్ని కబ్జా చేస్తే ఎవరు జోలికి రారు. 2005-06 భూముల రేట్లు 2005-06 బిఫోర్ వరకు తక్కువ ఉండే. సో భూముల రేట్లు పెరిగాయి కాబట్టి ఒక గుంటకు భూమి కబ్జా చేసిన హైదరాబాద్లో దాని వాల్యూ క్రోర్స్లో ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. సో అది ఈ కబ్జాలు, తర్వాత పార్కులు, చెరువులు ఇవన్నీ ప్రిజర్వ్ చేయాలి. కానీ దీనిలో అందరికీ ఒక విధంగా న్యాయం జరగట్లేదన్నది ఆరోపణ. దానికి కేసు బై కేసు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న చెప్పినట్టు ఓఐసీ విషయమే తీసుకుందాం. ఫాతిమా కాలేజ్ విషయంలో మొదలేమో అది విద్యా సంవత్సరం మధ్యలో మేము కూల్చామని చెప్పారు. తర్వాత అసలు ఫాతిమా కాలేజ్ ఎఫ్టీఏలో లేదని చెప్పారు. సో ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధంగా న్యాయం ఉంది అని చెప్పి, మంత్రులకు సంబంధించి అక్కడ ఎఫ్టీఎల్లో వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటే వాళ్ళ జోలికి పోవట్లేదు. ఇట్లా ఆరోపణలు ఉన్నాయి. బట్ సరే, నేను చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఒకదాంతో ఇంకో దాన్ని కంపేర్ చేయడం కదా. పర్పస్ ఈజ్ వెరీ గుడ్. హైడ్రా పర్పస్, హైడ్రా హైదరాబాదే కాదు మిగతా చోట్ల కూడా జరగాలి, జిల్లా కేంద్రాల్లో ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి హైడ్రా ఒక ప్రధాన కారణం అని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు లేక్ వ్యూ అని గతంలో చెప్పేవాళ్ళు, లేక్ వ్యూ. ఇప్పుడు లేక్ వ్యూ అని ఎవరు బోర్డు పెట్టట్లేదు. లేక్ దగ్గర అంటే కొనడానికి భయపడుతున్నారు. అయితే ఎన్నో సంవత్సరాల క్రితం పర్మిషన్ వచ్చిన బిల్డింగ్స్ ను కూడా కూలిస్తే ఎట్లా? 10-15 సంవత్సరాల క్రితం పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు తప్ప అన్న చర్చ కూడా మొదలైంది. సో మాట్లాడదాం. మనతో పాటు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ